సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజెంట్ ఇటు ఆర్టీసీలో కూడా తెలంగాణ మహిళా డ్రైవర్గా సరిత నాయక్ కూడా మొన్నటిచ్చే బస్ నడుపుతున్నారు తెలంగాణ ఆర్టీసీలో. ప్రజెంట్ నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాను. ఆమె ఈ ఫీల్డ్లోకి ఎదుకొచ్చేది తెలంగాణ ఆర్టీసీలో ఆమె డ్రైవర్గా చేయడానికి కారణాలేంటి ఆమెను అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ ఎంజీబీఎస్ టు మిర్యాలగూడ బస్ స్టాప్లో ఉన్నాము. ఇక్కడ సరితా నాయక్ ఆమె ప్రతిరోజు కూడా డ్రైవింగ్ చేస్తుంది వెహికల్ కూడా. ఆమె ప్రజెంట్ మనతో ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, తెలంగాణ ఆర్టీసీలో మొదటి మహిళా డ్రైవర్గా మీరు పనిచేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుందండి? హ్యాపీగా అనిపిస్తుంది సార్. సో ఇక్కడ జాబ్ ఇవ్వడం అంటే పొన్నం ప్రభాకర్ సార్ చెప్పడమే నాకు ఇక్కడ జాబ్ వచ్చారు. సో అది అవుట్ సోర్సింగ్లో ఇస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఇక 1 monthలో 2 monthsలో గవర్నమెంట్ పోస్టులు పడతాయి, అప్పుడు ఫస్ట్ పోస్ట్ మీకే ఇస్తామని చెప్తున్నారు. నేను ఇన్ని రోజుల నుంచి ఆగిందే గవర్నమెంట్ పోస్ట్ కోసమే. లాస్ట్ 6 months బ్యాక్ వచ్చి కూడా సార్ని కలవడం జరిగింది. అప్పుడు కూడా సార్ని మంచినే రిసీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. సరే ఇక్కడ ఆయన చేసుకోమని చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ చేసుకుంటున్నాను. ఇప్పుడు 5వ రోజు నాకు డ్యూటీ చేయబట్టి. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది మినిస్టర్స్ కలుస్తున్నారు, సీతక్క కూడా కలిశారు, మన సురేఖ మేడం గారు కూడా కలిశారు, ఇంకా చాలామంది మినిస్టర్లు కలుస్తున్నారు. మంచిగానే ఒక సపోర్ట్గా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చెప్పబోతున్నారు నువ్వే ఒక ట్రైనర్గా ఉండి ఇంకా మహిళలను రావాలనేసి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. సో నేను దానికి కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మీ ఊరు ఎక్కడ ప్రాపరు? మేము 5గురు అక్క చెల్లెలం. అందరికంటే లాస్ట్ ఆమె నేనే. అక్క వాళ్ళ పెళ్ళి అయిపోయినాయి. సో నేను అప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేక మళ్ళీ నాన్నకు తోడుగా ఉండాలనేసి నేను అప్పట్లో ఒక కుట్టు మిషన్ చేశాను. కానీ అందులో కొంచెం రాకపోవడంతో నేను మళ్ళీ ఆటో నడపడం స్టార్ట్ చేశాను. దేవరకొండలో మా బావ ఉంటారు, అక్కడ 2 years చేసిన తర్వాత గవర్నమెంట్ ఆటో తీసుకుందాం అనేసి చేస్తాను. మళ్ళీ మా ఊరికి వచ్చేసాను, నారాయణపూర్కి వచ్చినప్పుడు మా నారాయణపూర్ మండల్ వాళ్ళు రఘుపతి సార్ అనేసి అప్పుడు ఎమ్మెల్యే సార్ గారు ఉండే పల్లా వెంకటేశ్వర సార్, వాళ్ళందరూ మాకు మంచి సపోర్ట్ చేసి నాకు గవర్నమెంట్ నుంచి ఆటో ఇప్పించారు. నేను 4 years అక్కడ ఆటో నడిపి ఒక చిన్న ఇల్లు, అమ్మ నాన్నని మంచిగా చూసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. ఒక మేడం పరిచయం అయ్యారు. అక్కడ ఒక ఆజాద్ ఫౌండేషన్ ఉండే, ఆజాద్ ఫౌండేషన్లో ఒక 2 years పనిచేసి అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళే పంపించారు. అక్కడ మేము 15 members వెళ్ళాము. 15 members వెళ్తే నేను ఒక్క అమ్మాయినే పాస్ అయ్యాను. ఇంకా అక్కడ కూడా ఒక మంచి డ్రైవర్గా ఫస్ట్ ఇండియా బస్ డ్రైవర్గా ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కిరణ్ బేడి మేడం కూడా ఇవ్వడం జరిగింది. చాలా అవార్డ్స్ తీసుకున్నాను. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్నకు కాలు ఎరిగింది, అమ్మకు నాన్నకి అప్పుడు యాక్సిడెంట్ కదా, మళ్ళీ కళ్ళు కనిపించవు. సో వాళ్ళు ఏజ్ బార్ అయిపోయారు, ఇక్కడ చేసుకోవాలనేసి లాస్ట్ 6 months బ్యాక్ వచ్చి సార్ వాళ్ళని చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ కోమటిరెడ్డి సార్ దగ్గర వెళ్ళాను, ప్రజావాణిలో. కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర పంపించారు. పొన్నం ప్రభాకర్ సార్ ఏమో మంచినే సహాయం చేసి ఇప్పుడు ఈరోజు నేను డ్యూటీ చేస్తున్నాను. వచ్చే రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వమని వేడుకుంటే చేస్తామనేసి చెప్తున్నారు. అదే నమ్మకంతో ముందుకెళ్తున్నాను. అంటే జనరల్గా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో జనరల్గా మగవాళ్ళే ఉంటారు ఎక్కువగా. అంటే ఆర్టీసీలో ఎక్కువగా కండక్టర్స్ చూస్తాం మనం, లేడీస్. అంటే జనరల్గా మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి, బలమైన కారణం ఏంటి? జనరల్గా ఈ ఫీల్డ్లో ఎక్కువ మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఉండరు ఎక్కువ. మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి సార్? ఈ ఫీల్డ్లో అనేసి సార్ ఇంకేం లేదు సార్, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమే సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉండడం బట్టే నేను ఇక్కడికి వచ్చాను సార్. ఈ ఫీల్డ్ను ఎంచుకున్నాను. ఇంతకుముందు వేరేగా పోలీస్ ఉద్యోగం అనేసి అప్పట్లో ట్రైనింగ్కి కూడా వెళ్ళాను. అప్పుడే నాన్నకి కొంచెం యాక్సిడెంట్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. అంత డబ్బు లేకపోయా, మళ్ళీ ట్రైనింగ్ చేసుకోవాలి డబ్బులు పెట్టి అంటే. సో చాలా డబ్బుల విషయంలో చాలా ఆర్థిక పరిస్థితి బాగా వచ్చింది కాబట్టి నేను స్టడీ ఆఫ్ చేసేసి 10th వరకే కంప్లీట్ చేశాను. 10th తర్వాత నేను ఆటో స్టీరింగ్ పట్టుకున్నాను. ఆటో స్టీరింగ్ తర్వాత మళ్ళీ ఒక మేడం పరిచయం అయింది. ఆ మేడం మంచిగా హెల్ప్ చేసింది. ఆ మేడం హెల్ప్తోనే నేను ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ బస్సు నడపడం, అక్కడ నుంచి మళ్ళీ తెలంగాణకి రావడం, తెలంగాణలో మళ్ళీ బస్సు నడిపిస్తున్నాను. సో హ్యాపీగా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా మహిళల పట్ల మంచి అవగాహన చూపిస్తున్నారు, మంచి హెల్ప్ అనేసి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ సార్. ఢిల్లీలో 10 years చేశారని చెప్తున్నారు. ఢిల్లీలో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అక్కడ ఏ వెహికల్స్ మీరు నడిపారు? ఎలా అనిపిస్తుంది? అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు 10 years?
అక్కడ కూడా వెహికల్స్ సేమే, కాకపోతే ఇప్పుడు బ్యాటరీ అది సిఎన్జి, సేమ్ బస్సు, సేమ్ ఆటోమేటిక్ బస్సులో గేర్లు ఉండవు, ఏముండవు. సో అక్కడ హ్యాపీగా అనిపించింది. అక్కడ ఏసీ బస్ నడిపాను. అక్కడ స్టాప్ టు స్టాప్ లోకల్ సిటీ మొత్తం తిరిగేదాన్ని, సిటీ తిరిగి మళ్ళీ నోయిడా వెళ్ళేదాన్ని. అక్కడ ఇంకా టఫ్గా ట్రాఫిక్ ఉంటుంది బాగా. ఏసీ బస్ అయినా బాగా ఇరుక్కొని పబ్లిక్ ఎక్కుతారు. అక్కడ ఎక్కువ కొంచెం ఇబ్బందిగా అనిపించేది, ప్యాసింజర్లు అయినా ట్రాఫిక్ అయినా. ఇక్కడ ఏంటంటే ప్యాసింజర్ సీటింగ్ కూర్చోబెట్టుకున్నామా, మంచిగా టికెట్ తీసుకున్నామా, మళ్ళీ స్టార్ట్ చేసి నాన్ స్టాప్గా నల్గొండ ఒక స్టాప్ ఉంటుంది, చౌటుపల్ చాలా తక్కువ ఉంటారు, ఇక మిర్యాల కూడా వెళ్ళిపోతాం మేము. అక్కడ నుంచి మళ్ళీ కూర్చోబెట్టుకున్నామా, నల్గొండ రిటర్న్లో లేదు, మళ్ళీ చౌటుపల్ వాళ్ళు ఎవరు ఉండరు, లాస్ట్ హైదరాబాదే ఉంటారు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామా. సో ఈ రూట్ బాగానే అనిపించింది, ఈ డ్రైవింగ్ కూడా బాగానే అనిపించింది. ఇక్కడ కూడా ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి కంపారిజన్ ఏం చూసారు మీరు? ఎట్లా అనిపిస్తుంది అక్కడికి, ఢిల్లీకి తెలంగాణ ఆర్టీకి సంబంధించి కంపారిజన్ ఎట్లా ఉంది? అక్కడ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇతరులు కానీ అక్కడిక్కడ ఎట్లా ఉంది? అక్కడ ఎంప్లాయీస్లో అక్కడ సార్స్ మేడమ్స్ అందరూ కోఆపరేట్ చేశారు, ఇక్కడ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. నిన్న మా మేడం తీసుకెళ్లారు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సీతక్కతో కలపడం చేశారు. సో అక్కడ కూడా అందరూ నిన్న ఆఫీస్లో వెళ్తే కూడా అందరూ హ్యాపీగా ఎంకరేజ్ చేశారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ కూడా జేబిఎం, ఇక్కడ హంస కంపెనీ వాళ్ళ డ్రైవర్స్, నాతో పాటు మిగతా డ్రైవర్స్ కూడా సపోర్టే. ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది కదా, ఇక్కడ ట్రైనింగ్ లేకుండా ఎవరు తీసుకోరు కదా. సో 15 days ట్రైనింగ్, అట్లా 4 days వేరే క్లాసెస్ మెడికల్ టెస్ట్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికి నాకు డ్యూటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరితో ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా డ్రైవింగ్ చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను. ఎట్లా ఉంటుందండి మీ టైమింగ్స్? ఎట్లా ఉంటాయి డ్యూటీ టైమింగ్స్? ఎట్లా ఉంటుంది? రోజు ఎన్ని గంటలకు వస్తారు? 2 షిఫ్ట్లు చేస్తారా? ఎట్లా ఉంటుంది మీ డ్యూటీ టైమింగ్స్? సార్ 2 షిఫ్ట్లు ఏం చేయను, ఒకటే షిఫ్ట్లో నా డ్యూటీ అయిపోతుంది. మార్నింగ్ 5 o'clock వస్తాను, మధ్యాహ్నం 1:30కి అట్లా వెళ్ళిపోతాను సార్, అంతే డ్యూటీ. ఒక డ్యూటీ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతాను. 26 days చేయాలి కంపల్సరీ, వీక్లీ ఆఫ్ ఉంటుంది. ఇంకా బాగానే ఉంది డ్యూటీ చేయడంలో. ఇప్పుడు మీకు టైమింగ్స్ అడ్జస్ట్మెంట్ అంతా ఓకే అవుతుందా? సార్ ఇంతకుముందు ఢిల్లీలో కూడా అదే షిఫ్ట్ చేసేదాన్ని, మార్నింగ్ షిఫ్టే చేసేదాన్ని. సో అది అలవాటు కదా, ఇక్కడ ఏం టైమింగ్స్తో ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఇది దగ్గరే కదా ఇంటి, ఇక్కడ మా అక్క వాళ్ళ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఉంటారు, రూమ్స్ తీసుకొని వాళ్ళు స్టడీ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. అమ్మ నాన్న అయితే ప్రస్తుతం నా దగ్గర లేరు, అక్క దగ్గరే ఉన్నారు. సో గవర్నమెంట్ అయితే అమ్మ నాన్న నాతో పెట్టుకొని మంచిగా చూసుకున్నది నా ఆశ. మ్యారేజ్ అయిందండి మీకు? మ్యారేజ్ అయింది? లేదండి, నేను రెగ్యులర్గా మీరు మిర్యాల గురించి అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నాను సార్, హైదరాబాద్లోనే ఉంటున్నాను. అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గరే ఉంటున్నాను, వాళ్ళ దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. సో గవర్నమెంట్ జాబ్ పక్కా అయితేనే అమ్మ నాన్నని ఇక్కడ తీసుకొచ్చి నాతో పాటు మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటాను. ఇప్పటికిప్పుడు అంటే ఇంత ఉండదు కదా సార్, ఇంత చూసుకోవాలంటే. ఇప్పుడే అక్కడ నుంచి వచ్చాను, ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. అమ్మకి కాలు ఎరిగింది, అప్పుడు ఒక 4 lakhs అయిపోయినాయి. నాన్నకు అప్పుడు 8 lakhs దాకా అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం. సో అట్లా అనేసి చాలా అప్పుల పాలై నేను అప్పుడు ఆటో నడిపిన ఇల్లు కూడా అమ్మేసుకున్నాను. సో దాని తర్వాత మళ్ళీ నేనే వాళ్ళని చూసుకోవడం, ఇక ఎట్లానో అట్లా చూసుకుంటూ ఇక ఇక్కడికి వచ్చేసాను. సార్ వాళ్ళని నేను చెప్పుకున్నాను, సార్ వాళ్ళు హెల్ప్ చేశారు. సో రాబోయే రోజుల్లో నేను పర్మనెంట్గా చేస్తున్నాను, ఒక ఆశతో నేను ఉన్నాను. తొలి డ్రైవర్ మీరు, మహిళా వర్క్ చేస్తున్నారు తెలంగాణ నుంచి. అయితే ఈ సూపర్ వెహికల్స్ కూడా మీరు రన్ చేస్తున్నారు, అంటే నడుపుతున్నారు కాబట్టి మరి గవర్నమెంట్ కూడా మరి జనరల్గా ఈవీ వెహికల్స్ జేబీఎం కంపెనీ కూడా ప్రైవేట్ గ్రూప్కి సంబంధించినవి కూడా మరి రాబోయే రోజుల్లో మరి ఆయన హామీ ఇచ్చారా? ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, ఇటు ఆర్టీసీ ఎండి సజ్జనర్ కానీ ఆయన హామీ ఇచ్చారా పర్మనెంట్ చేస్తామని? సజ్జనర్ సార్తో నేను కలవలేదు సార్, మినిస్టర్ గారు అయితే చెప్పారు, పొన్నం ప్రభాకర్ సార్ అయితే చెప్పారు, ఇస్తామమ్మా పర్మనెంట్ పోస్టు మీకు, ఫస్ట్ మీరే కదా మీకే ఇస్తామని చెప్పారు సార్. 35% మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది, మీకే ఫస్ట్ రోల్ మోడల్గా పెట్టేసి మిగతా ఇంకా అమ్మాయిలు రావాలనేసి ఒక స్కీమ్ తీసుకొస్తున్నాం, అందులో మీకు కూడా పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఈ ఫీల్డ్ ఎంచుకునే వారికి మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? అదే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పేసింది కదా, మెసేజ్ ఇచ్చేసింది, నిన్న సీతక్క కూడా చెప్పేసింది, సీతక్క కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసింది. సో ఒక ఎన్జిఓ తరపు నుంచి ఇట్లా మహిళలను తీసుకొచ్చి వాళ్ళకి ఒక 2 years ఇట్లా ఏదైనా చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ దాకా డ్రైవింగ్ చేయించి హెవీ లైసెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి ఒక మంచి డ్రైవర్గా చేసిన తర్వాతనే ఆర్టీస్ట్లో ఇస్తాము. సో ఈ ఈ ఈ పనికి
గవర్నమెంట్ మొత్తం సహకరిస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందనేసి సీతక్క చెప్పడం జరిగింది. అంటే మీరు అందులో భాగస్వామి అవుతున్నారు, వాళ్ళందరికీ ట్రైనప్ చేయడం కానీ క్లాసెస్ తీసుకోవడం కానీ చేస్తారు మీరు రాబోయే భవిష్యత్తులో. ఏమో అలా చెప్తున్నారు, అలా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. మొత్తానికి చూస్తున్నాం కదా, తెలంగాణ ఆర్టీసీలో మొదటి డ్రైవర్గా సరితా నాయక్ పనిచేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో కూడా మహిళలంతా కూడా ఈ ఫీల్డ్లోకి రావాలి. ఎందుకంటే జనరల్గా ఆర్టీసీలో జనరల్ కండక్టర్గా మాత్రమే మహిళలు వర్క్ చేస్తారు. మరి ఎక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం మరి మహిళలంతా కూడా సాధికారత సాధిస్తున్నారు. కాబట్టి మరి మహిళలంతా కూడా డ్రైవర్ ఫీల్డ్లోకి రావాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలని తను కోరుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం తనను గుర్తించి ఇటు ప్రభుత్వం పర్మనెంట్గా తన ఉద్యోగాన్ని గవర్నమెంట్ చేయాలని కూడా ఆమె కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇటు ఆర్టీసీలో కూడా డ్రైవర్లందరికీ కూడా మరి మహిళలు కూడా ఈ యొక్క రంగంలోకి వచ్చే వారికి మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నారు సరితా నాయక్ అని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి.